హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Lifetrain వ్లాగ్స్. మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను మన అతిబల యొక్క వేర్లండి. దీస్ ఆర్ అతిబల రూట్స్ అనమాట. అసలు అతిబల గురించి చెప్పుకుందాం. అతిబలకు పురాణాల నుంచి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్. దుర్యోధనుడు ఇలా మన మహాభారతంలో రామాయణాలలో కూడా అతిబల గురించి ప్రస్తావన అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ అతిబల మొక్క చాలా బలాన్ని పేరులోనే మనకు ఉంది. ఏంటంటే ఈ అతిబల మొక్కతోటి మనకు చాలా బలం అనేది చేకూరుతుంది మన బాడీకి. ఇట్స్ అ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ ప్రొవైడింగ్ ప్లాంట్ అనమాట. ఓకే, అతిబల యొక్క ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కాదండో. ఫస్ట్ ఈ అతిబల మొక్క మనకు రోడ్ సైడ్స్, గట్ల మీద ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనకు దీని యొక్క విశిష్టత తెలియకుండా మనం దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిబల గురించి మనం తెలుసుకుందాం. అతిబల యొక్క ఆకులను మనం కషాయం చేసుకొని తాగితే మీ బాడీ యొక్క హీట్ని తగ్గించేస్తుంది. మీ మూత్ర సంబంధమైన మీ కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఈజీగా తగ్గిపోతాయి. అంటే కిడ్నీస్ వాపుని, తర్వాత మూత్రంలో మంటని, ఇలాంటి వాటిని మన అతిబల ఆకుల కషాయం ఈజీగా తగ్గించేస్తుంది. సో ఇట్స్ అ బాడీ కూలెంట్ అనమాట. ఇంకా వాతాన్ని కూడా, బాడీలో ఉన్న వాతాన్ని కూడా అతిబల తగ్గించేస్తుందండి. మెయిన్గా అయితే నేను దీని వేర్ల గురించి చెప్పబోతున్నాను ఈరోజు. ఈ వేర్ల గురించి ఎందుకు చెప్పబోతున్నానంటే ఇది వాతాన్ని హరిస్తుంది. ప్లస్ మీ బాడీలో మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి, వెన్నెముక నొప్పి తగ్గించడానికి అతిబల చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇక్కడ అతిబల చూపిస్తున్నాను. సో ఇది రోడ్ సైడ్ మీకు ఎక్కడైనా దొరికితే కంపల్సరీ దీన్ని కలెక్ట్ చేసుకోండి. హోల్ ప్లాంట్ని కలెక్ట్ చేసుకొని ఎండల కాలం అయితే ఎండబెట్టేసి దాని గింజలు వస్తాయి అన్నమాట. ఆ గింజల్ని కలెక్ట్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి. ఆ గింజల్ని కలెక్ట్ చేసుకొని దాన్ని పౌడర్గా చేసి ఒక బాక్స్లో, అంటే ఏదైనా కంటైనర్, గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని దాన్ని డైలీ ఒక స్పూన్ తీసుకుంటూ ఉంటే మీ మోకాళ్ళు గుజ్జు ఏదైతే అరిగిపోవడం అనేది ఉంటుందో మీ మోకాళ్ళు అరిగిపోవడాన్ని ఫస్ట్ స్టాప్ చేస్తుంది. ఆ అరిగిపోయిన దాన్ని స్టాప్ చేయడంతో పాటు తిరిగి రీజువనేట్ అయ్యేలాగా మనకు అతిబల యొక్క గింజల పౌడర్ అనేది సహాయపడుతుంది అనమాట. అంటే మీ మోకాళ్ళ నొప్పుల నుంచి మీకు తక్షణంగా రిలీఫ్ కావాలి, స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ కానీ ఈ మోకాళ్ళు అరిగిపోవడం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా రెమెడీస్ అనేది చూపిస్తుంది అనమాట. సో గింజలు అనేవి బయట కల్తీగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఈ ప్లాంట్ని. సో ఈజీగా మనం ఖాళీ టైం ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఎండాకాలంలో చెట్టు ఎండిపోయి కనిపిస్తుంది, అలాంటప్పుడు కలెక్ట్ చేసుకొని ఆ గింజల్ని మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సులభంగా ₹1 ఖర్చు లేకుండా ఎంచక్కా మనం ఆ పౌడర్ అనేది మనకు తయారైపోతుంది. ఇంకా దానికి మీకు ఎవరికైతే డయాబెటీస్, వేరే రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎంచక్క ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకొని అతిబల గింజల్ని మనం కన్జ్యూమ్ చేయవచ్చు అనమాట. డైలీ ఒక 3 grams అనేవి కన్జ్యూమ్ చేయడం వల్ల మీ మోకాలు అనేవి గట్టి పడతాయని ఆయుర్వేదం చెప్తుంది. దెన్ కమింగ్ టు ది రూట్స్, నేనైతే రూట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ వేళ్ళు అయితే మీ వెన్నెముక లేదంటే మీ బాడీలోని ఏదేని వాపులను తగ్గించే గుణం అతిబలకు ఎంచక్కా ఉంటుందన్నమాట. సో ఈ వేళ్ళని ఏం చేస్తారంటే ఎండపెట్టి పౌడర్ చేయాలన్నమాట. పౌడర్ చేసిన తర్వాత ఈ పౌడర్ని మనం ఇంకా ఇంతకుముందు మనం తుంగమస్తల గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు ఎవరైనా తుంగమస్తల వీడియో చూడకపోతే తుంగమస్తల వీడియోని కూడా విజిట్ చేయండి. సో తుంగమస్తలు ఈ అతిబల రెండు కలిపి పేస్ట్లా చేసి, అంటే పౌడర్లా తయారు చేసి దాన్ని నువ్వుల నూనెలో కాంచి మీకు ఎక్కడైతే వాపులు, నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి దొరికితే ఇంకా శ్రేష్టం. స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఈ రెండింటిని మరిగించి పేస్ట్లా తయారవుతుంది కదా. ఈ పేస్ట్ని మీకు ఎక్కడైతే వాపులు, నొప్పులు ఉంటాయో అలాంటి ప్లేసెస్లో అప్లై చేయడం వల్ల మీ బాడీలో వాపులు, నొప్పులు ఎంచక్కా తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ అతిబల మన వాత రోగాల్ని, వాపులని, వెన్నెముక నొప్పులని, కండరాల నొప్పులని తగ్గించడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇంకా ఆస్తమా
ఎవరికైతే ఆస్తమా ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా అతిబల పౌడర్ కన్జ్యూమ్ చేయడం వల్ల, లేదంటే ఆకుల కాషాయం కన్జ్యూమ్ చేయడం వల్ల మీ ఆస్తమా, దగ్గు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఎవరికైతే హై ఫీవర్ ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆకుల కాషాయాన్ని కాంచుకొని తాగడం వల్ల, 2-3 పూట్ల తాగడం వల్ల మీ మూత్రంలో మంట తగ్గిపోయి మీ బాడీలో ఉన్న వేడిని మొత్తం హరింపజేస్తుంది అనమాట. అలాంటి గొప్ప గుణాలు మన ఆయుర్వేదంలో మన అతిబల గురించి చెప్పి ఉన్నాయి. అతిబల వల్ల వజ్రం లాంటి శరీరం దక్కుతుందని మన భారతంలో చెప్పే ఉందన్నమాట. సో అతిబలకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. సో కంపల్సరీ మీకు ఈ అతిబల మొక్క కనబడితే వదలకుండా తప్పకుండా తెచ్చుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూర్ణాన్ని, లేహ్యాన్ని తయారు చేసుకొని పై పూతలుగా మీ బాడీలో ఎక్కడైతే వాతం రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నొప్పులు ఉన్నాయో అలాంటి చోట అప్లై చేసుకొని మీ మోకాలను చక్కగా కాపాడుకోండి. మీ వెన్నెముకను కూడా కాపాడుకోండి. ఇంటర్నల్ కన్జంప్షన్ గురించి నేను ఎక్కువ చెప్పట్లేదండి, ఎందుకంటే ఈ ఆయుర్వేద నిపుణులను సంప్రదించి ఏ మోతాదులో మనం ఇంటర్నల్గా కన్జ్యూమ్ చేయాలి అనేది మీరు కనుక్కోవచ్చు. సో అతిబల వాడడం వల్ల మీ వాత రోగాలు తగ్గిపోతాయి, అంటూ మీ బాడీ కూడా కూల్గా అయిపోతుంది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ అతిబల ఇంకా ఏం చేస్తుంది అంటే పిత్త రోగాన్ని కూడా, అంటే పిత్తం ఎప్పుడైతే పైత్య రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ విపరీతమైన వేడి బాడీలో ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం అతిబలని కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీ అనేది కూల్ అయిపోయి పిత్త రోగాల నుంచి కూడా మనం ఈజీగా బయటపడిపోతాం. అంటే కొంతమందికి పైత్యం ఎక్కువైపోయి కూడా గుండెదడ రావడం, చెమటలు పట్టడం, చిరాగ్గా ఉండడం, పైత్య రిలేటెడ్ వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో పిత్త, వాత, కఫ దోషాల గురించి మూడిటి నుంచి మాట్లాడుకున్నాం. దీర్ఘకాలిక దగ్గును కూడా మన అతిబల తీసివేస్తుంది అనమాట. కషాయం తాగడం వల్ల దీర్ఘకాలిక దగ్గులు ఇలాంటివి కూడా ఈజీగా నయమైపోతూ ఉంటాయి. సో అతిబల గురించి తెలుసుకున్నారు కదా. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అతిబల గురించి నాకు కామెంట్స్లో పెట్టండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కంపల్సరీ షేర్ చేస్తాను. దీంతో తయారు చేసే వెన్నెముకకు, అంటే వెన్నెముక చివరి భాగంలో ఉండే కొక్కిక్స్ పెయిన్ అని అంటాం కదా, అంటే మనం కూర్చోవడం వల్ల, కంటిన్యూస్గా కూర్చుంటూ ఉండడం వల్ల మన వెన్నెముక చివరి భాగం విపరీతమైన నొప్పితోటి, భరించరాని నొప్పితోటి తెలియక కింద పడినప్పుడు, లేదంటే స్పోర్ట్స్లో కానీ పొరపాటున కానీ పడినప్పుడు కొకిక్స్ అనేది దెబ్బతింటుందన్నమాట. తర్వాత ఈ నార్మల్ డెలివరీస్ జరిగినప్పుడు అమ్మాయిలకు ఏమవుతుందంటే మీ వెన్నెముక యొక్క చిట్ట చివరి భాగం స్ట్రెస్కి గురవుతుంది అనమాట. అంటే నార్మల్ డెలివరీలో కూడా మీకు డెలివరీ తర్వాత కోకిక్స్ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ అతిబల, ఈ తుంగమస్తలు మనం తెచ్చేసుకొని ఎంచక్క ఆన్లైన్లో కూడా దొరికిపోతున్నాయి, ఆయుర్వేదిక్ స్టోర్స్లో తెచ్చుకొని పేస్ట్లా చేసుకొని ఆవు నెయ్యితోటి కొంచెం మరిగించి మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో, అంటే కోకిక్స్ పెయిన్ అంటారు, ఆక్సిడీనియా అని కూడా అంటారు. సో ఆ వెన్నెముక భాగంలో పై లేపనంగా మీరు అప్లై చేస్తూ ఉంటే మీ నొప్పిని మొత్తం లాగేసి ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఎంచక్క మీ నొప్పులను రిలీఫ్ చేస్తుందండి. అంటే ఏదైనా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల, ఏదైనా కింద పడిపోవడం వల్ల, మనకు తెలియకుండా దెబ్బలు తగలడం వల్ల వచ్చిన పెయిన్ అనమాట వెన్నెముకలో ఈజీగా మన అతిబల తగ్గించేస్తుంది. సో కంపల్సరీ ఇలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వండి. నేను కూడా ట్రై చేశాను, నాకు ఎంతగానో మంచి రిజల్ట్స్ ఇచ్చింది. కాబట్టి నాతో పాటు 10 మందికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఇలా షేర్ చేస్తున్నాను. దీన్ని ఎలా తెచ్చుకోవాలి అంటే ఆన్లైన్ స్టోర్స్లో కూడా దొరికిపోతుంది. సో ఈజీగా అవైలబుల్ అవుతుంది. లేదంటే రోడ్ సైడ్లో మీ ఎలాగో కొంచెం అలా ఊరి బయటికి అలా వెళ్ళినా కూడా ఈజీగా అవైలబుల్ అయిపోతుంది. సో ఈ నేను ఫొటోస్ అయితే పెట్టున్నాను కదా, దాన్ని బట్టి మీరు గుర్తించవచ్చు అతిబలని. సో ఎంచక్క తెచ్చుకొని మీ ఆరోగ్యాన్ని ఎంచక్క కాపాడుకుంటారని ఆశిస్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. ఇంకేమైనా సందేహాలున్నా, మీకు ఎలా చేసుకోవాలో రాకున్నా కంపల్సరీ మా కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ టైం అయితే నేను మీకు ఈ చూర్ణాన్ని చేసి లేపనంగా ఎలా వాడాలో చూపించడానికి ప్రయత్నిస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. క్యాచ్ యూ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.